మాజీ ముఖ్యమంత్రి జగన్ పై యువ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా మాట్లాడితే సహించే పరిస్థితి లేదని హెచ్చరించారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని వ్యాఖ్యానించిన లోకేష్ అసలు జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావచ్చని, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలవడంతో జగన్ కి భయం పట్టుకుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం కూటమి నేతలకు ఆగ్రహం తెప్పించింది. జగన్ తీరును నిరసిస్తూ సీనియర్ నేతలు మంత్రులతో కలిసి మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ 5 ఏళ్లు సీఎంగా ఉండి ఎవరిని కలవలేదని, ఇప్పుడు శాసనసభకు రాకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ప్రజలకి దూరంగా జీవించడానికి జగన్ అలవాటు పడ్డారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ ఆచితూచి మాట్లాడాలని సూచించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నాయకత్వానికి ప్రజలు మద్దతు పలికారని గుర్తుంచుకోవాలి అన్నారు. పవన్ కోసం మాట్లాడే ముందు జగన్ తనకు వచ్చిన సీట్లు, పులివెందులలో వచ్చిన మెజారిటీని చూసుకోవాలి అన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని తమకు అర్థమవుతోందని చెప్పిన లోకేష్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యాలు, అవినీతి, అడ్డుగోలుతనంతో వ్యవహరించడం మా అందరికీ తెలుసు అన్నారు. ప్రతిపక్షంలో నీతులు, విలువల గురించి జగన్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వాస్తవాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. జగన్ తీరును పరిశీలిస్తే ఆయనకేమీ రాదు, తెలియదు అని అర్థమవుతోంది. జగన్ కి అధికార కాంక్ష ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసని చెప్పిన లోకేష్ తండ్రి శవం పక్కన పెట్టుకుని అధికారం కోసం సంతకాలు సేకరించిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. 2019లో సొంత బాబాయిని లేపేసి తమపై నిందలు వేశారు. అలాంటి వ్యక్తులు ఉప ముఖ్యమంత్రిపై మాట్లాడడం బాధగా ఉంది అన్నారు లోకేష్. తమ ప్రభుత్వంలో బూతులు తిట్టే శాసనసభ్యులు లేరని, వై నాట్ 175 అన్న వారికి 11 స్థానాలు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలి అన్నారు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అన్నారు. ప్రజలు 11 స్థానాలు ఎందుకు ఇచ్చారో ఇప్పటికైనా ఆలోచించుకో. ఎమ్మెల్యేలుగా గెలవకుండా అసెంబ్లీకి వస్తానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. జగన్ రాత్రుల్లో ఆత్మలతో మాట్లాడుతూ పగలేవేవో పనులు చేస్తుంటారని, తాము అధికారంలోకి వచ్చాక అమరావతి, పోలవరం పనులు జరుగుతున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, జగన్ 5 ఏళ్ల అధికారంలో ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించారు లోకేష్.